8,000 రూపాయలు అయినాయి బుక్స్ కి. ఇప్పుడు ఏమంటుంది, నేను ఆ స్కూల్లో చదివా, నేను ఇప్పుడు మంచి స్కూల్ కి పోతా అంటే అది మంచి స్కూల్ కాదా? ఏ స్కూల్లో జాయిన్ అవుతుంది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతుందంట. నమ్ముతున్నావు? సిగ్గులేదా అని నీకు? గవర్నమెంట్ స్కూల్లోనైనా పాస్ అవుతావు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు పాస్ అయితే లేరా? పెద్ద పెద్ద జాబులు కొట్టిన లేరా? ఇంట్లో కట్టడానికి మీ మమ్మీ ఎంతో చేస్తుంది. నీకు వచ్చిన ప్రమోషన్ వి కూడా నువ్వే కట్టుకుంటున్నావు. నీ స్కూల్ ఫీజు నువ్వు అంత కెపాసిటీ మనం కట్టుకోగలుగుతామా చెప్పు? వాళ్ళు పోతున్నారా నేను పోతా, వాళ్ళు దూకుతున్నారా నేను దూకుతా, వాళ్ళు తింటున్నారా నేను తింటా. వాళ్ళ కోసం బతుకుతున్నావా? మీ ఇంట్లో మేము కోసం బతుకుతున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తుంది స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మూతి వాళ్ళ పడతా పోవా. మరేంది మమ్మీ ఇట్లా ఏమిస్తారు? చదువుకుంటా అంటే ఇంత అన్యాయం చేస్తారా నాకు? వర్షు, నువ్వు ఇదే స్కూల్లో చదవాలా? మమ్మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదువుతా. ఎవరైనా ఉన్నారేమో మీ అక్కలు మీ చెల్లెలు చదివిమని చెప్పు మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. నా వల్ల అయితే కాదు, మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంత అఫర్ట్ నేను చేయలేను దాన్ని. నడుదా కెమెరా పెట్టు. ఏంది పిల్ల నన్ను టార్చర్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంది. ఏమైంది? ఏం నాటకాలు చేస్తున్నావా? ఎప్పుడు నీతో నీ వెనకాల ఒడుతూనే ఉండాలి వస్తా. నేను నాకు అర్థం కాదు ఎందుకు. ఏమైందంటే నిన్న తెచ్చిన బుక్స్ మొన్న స్కూల్ కాడికి పోయి బుక్స్ వచ్చినాయని వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన. ఎంత అయినా తెలుసా బుక్స్ కి? 8,000 రూపీస్ అయినా. 8,000 రూపాయలు అయినాయి బుక్స్ కి. ఇప్పుడు ఏమంటుంది, నేను ఆ స్కూల్లో చదివా, నేను ఇప్పుడు మంచి స్కూల్ కి పోతా అంటే అది మంచి స్కూల్ కాదా? నర్సరీ నుంచి 7th 8th మరి నేను అనుకున్న బాగానే వచ్చి కూర్చుంది. ఊరికేనే కూర్చుంది అనుకుంటున్నావా నువ్వు? ఆడ వేసి వచ్చి అట్టలు వేసుకోవే బుక్కులు అని చెప్పిన. అట్టలు వేసుకొని 5th నుంచి స్కూల్ ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరం అయితే 10th లోకి పోతుంది. సిలబస్ ఎక్కువ ఉందంట. మీ 5th నుంచే పెట్టి ఎందుకు చేస్తాం? ఏంది అంటే నేను పిచ్చి. ఏంది మమ్మీ? ఏంది నువ్వు చెప్పాలిక? నేను ఇంత కష్టపడి ఇంత చదివిపిస్తుంటే ఈమె బుక్స్ అట్టలు వేసుకోమని చెప్తే వచ్చి ఏ స్కూల్లో జాయిన్ అవుతుంది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతుందంట. నమ్ముతున్నావు? సిగ్గులేదా అని నీకు? ఏడానే ఇంకా ఏడన్నా పోయి చిప్పలతో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నా, ఐపీఎస్ కావాలనుకుంటున్నా. అలా మేడం అట్లా కొట్టాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పెట్టి చదివితే గవర్నమెంట్ స్కూల్లోనైనా పాస్ అవుతావు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈమె ఎక్కువ ఇట్లా ఫేమస్ అయిపోయింది కదా, అందుకని ఇక నేను స్కూల్లో చదవా, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి పోతాను. ఢిల్లీ పోయి చదువుకోపో, మరి అడిగి పోయి చదువుకోపో. నవ్వుతుంది కొంచెం కూడా. మూసుకొని బుక్ లో కట్టలు వేసుకో. అర్థమైందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏంది స్కూల్ ఓపెనింగ్ ఎప్పుడు? 5th నుంచి. 5th. ఇంకా 2 రోజులే ఉంది. 2 రోజులు కొత్త స్కూల్ ఇప్పుడు ఎవరు తీసుకుంటాడు అనుకుంటున్నా? ఇంకా నీకు 2 years అయితే అయిపోతుంది. అర్థమైందా? ఏం తక్కువ లేదు. ఇట్లా దువ్వుకొని ఇట్లా చేయనిచ్చినావు. ఎంత పెద్ద జుట్టు స్కూల్లో జాయిన్ చేస్తా కట్ చేసుకున్నావా? మాట్లాడుతుంటే నిజంగా సిగ్గు లేకుండా ఎట్లా నవ్వుతుంది చూడాలి. అంటే పోయి చదువులు వాడడానికి పోతున్నావా? చదువుకొని పోతున్నావు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు పాస్ అయితే లేరా? పెద్ద పెద్ద జాబులు కొట్టిన లేరా? గవర్నమెంట్ స్కూల్ చదివితేనే గవర్నమెంట్ ఇంకో నేను కుల్ల చెప్తున్నా గైస్. నేనైతే 8th క్లాస్ చదివిన, ఓపెన్ 10th రాసిన, ఓపెన్ డిగ్రీ రాసిన. ఇప్పుడు
డిస్టెన్స్ లో డిగ్రీ చేసుకుంటున్నా. అవును నాకు జాబ్ ముఖ్యమే. తర్వాత అర్థమైంది నాకు అంత మెచ్యూరిటీ లేకుండా. అప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి చదువు వెళ్ళి ఇప్పుడు చదువుకుంటున్నా. నీకు వచ్చిన బాధ ఏంది? మమ్మీ అసలు నీకు వచ్చిన బాధ ఏంది? ఎవడు పెడతాడు? మీది ఇప్పుడు చూడు, మీరు నార్మల్ గా నీ సిచ్యువేషన్ ప్రతిదీ చూస్తున్నావు. ఈ ఇంట్లో కట్టడానికి మీ మమ్మీ ఎంతో చేస్తుంది. నీకు వచ్చిన ప్రమోషన్ వి కూడా నువ్వే కట్టుకుంటున్నావు. నీ స్కూల్ ఫీజు నువ్వు అంత కెపాసిటీ మనం కట్టుకోగలుగుతామా చెప్పు? నీ తెలివితో నువ్వు ఏం చేస్తావు? ఇంక సాగమంటున్నావా? లేదు 2 లక్షలు 3 లక్షలు అవుతుంది ఒక సంవత్సరానికి. తమాషా అనుకుంటున్నావా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే కూడా ఆడికే పోతుడు. అవి మీ ఫ్రెండ్స్ చెప్పు. నాకు మంచి మాటలు వస్తాయి. నాటకాలు చేస్తుంది. ఫ్రెండ్స్ కి అమ్మో ఎంత ఓవరాక్షన్ అంటే ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంత దాన్ని ఇంత చేసి చూపిస్తున్నావు అమ్మా. నువ్వు నిజంగా చెప్తున్నా. ఎట్లా పాడైన చూడు మూతి నీది. మీ ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారా? ఇక అడిగిందానికి సమాధానం చెప్పవా? ఆ బుక్కులు ఇక్కడ అట్టలు వేసేసి అట్లా పోతే చూస్తా. మీ దోస్తుల వాళ్ళ పేరెంట్స్ ని కట్టపని. మరి వాళ్ళు పోతున్నారా నేను పోతా, వాళ్ళు దుక్కుతున్నారా నేను దుక్కుతా, వాళ్ళు తింటున్నారా నేను తింటా. వాళ్ళ కోసం బతుకుతున్నావా? మీ ఇంట్లో మేము కోసం బతుకుతున్నావా? రెడీ టీచర్ కి చెప్పేసిన, మేడం 8th 9th 10th కూడా ఫస్ట్ ఇక్కడనే చదువుతాను. ఇంకా 2 years అయితే అయిపోయేదానికి ఎందుకు అక్క ఈమెకు సోకులు? నువ్వేదో నర్సరీ నుంచి ఒక పెద్ద స్కూల్ కి పోయినా సరే ఇప్పుడు పంపించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. నా ఇంటి దగ్గర సేఫ్టీ కూడా అర్థం చేసుకోవాలని నేను. ఈ రోజు లేక మంచి రోజులు లేవు. నువ్వు ఇన్నే చదువు అవన్నీ నాకు చెప్పు. దగ్గరలో మీ అమ్మ రాకపోయినా మేమన్నా వస్తాము, మీ మమ్మీ లేకపోయినా ఇంతమంది ఎవరైనా నాకు వచ్చి పికప్ డ్రాప్ చేసుకుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తుంది స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మూతి వాళ్ళ కొడతా పోవా. ఆడుకో తింటావు. నాకేంది? నువ్వు స్కూల్ కి మంచి మీ అమ్మ ఎంబడి ఓ పనికి పో. మీ అమ్మ అన్యాయం చేస్తారా నాకు? నువ్వు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వు చిన్న చిన్న స్కూల్ పేరు చెప్తే సరేలే జాయిన్ చేసి నువ్వు అంత పెద్ద స్కూల్ పేరు చెప్తే నేను ఆడిచ్చినట్టు ఆడకక్క ఇట్లా పోతే చూద్దాం ఆగు. చదువు ముఖ్యం అన్నందుకు ఏకంగా పెద్ద లొట్టనే పెట్టింది. నువ్వు చదవాలనుకుంటే చిన్న స్కూల్ అన్నా నువ్వు చదువుతావు. అర్థమంతా నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని స్కూల్లో మోసాలు చేస్తారు. ఏం మోసం చేశారు? మార్క్స్ తక్కువ వేస్తారు. నీకు మంచిగా వేస్తారు. నువ్వు మంచి రాస్తే ఎవరైనా మంచిగా వేస్తారు. నువ్వు మాట్లాడకు. ఏది పెట్టి చూపించిన ఏళ్ళు ఇరగొడతా ఇట్లా. మరి ఏం మాట్లాడే ఏం ఇట్లా అంట ఇట్లా ఉన్న ఇంటి తప్పు వచ్చి ఇట్లా అంటుంది. ఇట్లా వర్షు నువ్వు ఇదే స్కూల్లో చదవాలా? వద్దు అని చెప్పు. శాండీ నువ్వైనా శాండీ చెప్తే శాండీ కడతాడా? మేము చెప్తే మేము కడతామా? మీ మమ్మీ ఉన్న దాంట్లో నేను చదివిస్తున్నప్పుడు చదువుకోనికి ఏంది నీకు? ఏంది ఇంకా ఈ స్కూల్లో పర్మిషన్ ఇస్తారా? ఈ స్కూల్లో ఇస్తారా? నేను ఆల్రెడీ పర్మిషన్ అడిగిన టీచర్ని. యూట్యూబ్ ఇవన్నిటికి అలౌ చేయడం చూడే. కాదక్క నేను ఆల్రెడీ స్కూల్ కి పోయి ఆడనే బుక్స్ అవి 8,000 రూపాయలు నేను బుక్కులు తెలుసా. ఈ సంవత్సరం బుక్స్ అమ్మేవి 8,000 రూపాయలు అయినాయి. ఆమెకు తెలుసు కూడా. స్లిప్పులు తీసుకొచ్చి కూడా ఆమెకు చూపించిన. ఇప్పుడు అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలంట ఆమెని. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంతో తెలుసా ఫీజు? ఏమో కదా తెలుసా. నేను ఇంటి ఖర్చులకే ఇంటికి వెళ్ళ తీసుకోవడానికి నేను నానా తంటం పడుతున్నా. ఇప్పుడు నిన్నాడ పెట్టి నేనే డబ్బులు చేసి కడదు నీకు.
1 ఇయర్ స్కూల్ ఫీజులా నువ్వు 10th క్లాస్ మొత్తం చదివచ్చు, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదవచ్చు. అర్థమైందా? ఫీజులు మన సోమత లేదు, మన సోమత ఎంత ఉందో అంతే చదువుకోవాలి. అర్థమైందా? అట్లానే నేను ఇంట్లో కూర్చోబెడుతురా పేషింది కదా ఇంట్లో నా దగ్గర చదవనికి టాలెంట్ ఉంటే ఏ స్కూల్ అయినా సరే నీ టాలెంట్ చూపించుకోరు. ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్ అనే కదా టాలెంట్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో కూడా చూపించుకోవచ్చు. ఏం చేస్తుందంట స్కూల్ కాదు చూడాల్సింది, నీ టాలెంట్ చూపించుకో. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుందంట. ఈడుంటే గవర్నమెంట్ జాబ్ రావా ఇట్లాంటి స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో చదివిన బొచ్చలు వచ్చినాయి గవర్నమెంట్ జాబ్. నాటకాలు చేస్తున్నావు. అది మన తెలివి ఉండాలి, మన తలరాత ఉండాలి. ఏడిపియొద్దు వర్షిత, ఊకే చెప్పిన గమ్మున బుక్కులు కొన్నది అన్ని కొన్నది కదా మూసుకొని పో, చూపి కొట్టి పంపించేదాకా కాదు. అందుకే వచ్చినట్టుంది ఏడికి. ఏడికంటే అడిగి తీసుకోబోతున్నావు, నువ్వు ఏడికి కావాలంటే అడిగి తీసుకోబోతున్నావు. బాగా లాడైంది, నెత్తిలెక్కి కూర్చుంటుంది. అదే చెప్తే నప్పుడే అవుతున్నది మొత్తం. ఇగో తుడుచుకో. నేను అదే షాక్ అయినా ఈడికి ఎందుకు వచ్చిందా అని. అది తిట్టినట్టుంది, అందుకే మెల్ల ఈడికి ఈడు పడ్డది. నేను పొద్దున చెప్పేసిపోయినాక బుక్కులు తెచ్చి పెట్టిన, ఎల్లుండి నుంచి స్కూల్ ఉంది. నాకు నేను వేసి పెడతా, రేపు మాకు బ్యాగ్ తెచ్చి ఇస్తా, జర బుక్కుల కట్టలేసుకోవే వర్షిత అని చెప్పి పంపొద్దు. మరి ఎవరైనా ఉన్నారేమో మీ అక్కలు మీ చెల్లెలు చదివిమని చెప్పు. మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నా వల్ల అయితే కాదు. మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అంత అఫర్ట్ నేను చేయలేను దాన్ని. పరిస్థితులు చూసుకుంటే అట్లా అడగబుద్ధి అవుతుంది వర్షిత, నాకు అర్థమే కాదు. మనిషివా కాదా? ఇంకేమైనా తింటున్నావా? బుక్కులు తీసుకురా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పోయి ఆయమ్మ పని చేసుకుంటూ చదువుకో. అలా ఫ్రీ సీట్ ఇస్తారే మారువు, అడిగి అందులో పోయి పని చేసుకుంటా చదువుకో. ఇంకేం సరేనా? పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకో, కాలు మొక్క సార్ కాలు మొక్కి నాకు ఏంటంటే మొత్తం ఈ స్కూల్లోనే చదవాలని నాది ఒక కోరిక, చివరి కోరిక అని చెప్పి ఆ స్కూల్లో అప్పుడు తెలుస్తుంది ఇది చేయాలని ఉందని చెప్పి టాప్ ర్యాంక్ కొట్టిరా. నీకు ఇచ్చే అయ్యమ్మ జీతంతో నాకు తెలిసి ఇక రాను కూడా రాదేమో. ఆడ ఫీజు నా బుక్స్ కూడా సరిపోయేమో నాకు తెలిసి. ఈడనే ఎంత అవుతున్నాడు, ఇంకెంత అవుతుందో. సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు 30,000. అవునా? ఒక్కొక్క ఆయమ్మ పని ఊడుస్తుందంటే ఈమె చిప్పుడు కట్టించి ఇప్పుడు నుంచి ట్రైనింగ్ చేపిస్తాం. మరి గమ్మున పిల్లల ముడ్డీలు అడుగుపించుకుంటా చేపిస్తాం. చదువుకుని నువ్వు పని చేసుకుని నువ్వు చదువుకోవచ్చు, నువ్వు ఏం కలుపు పని చేసుకోవాలి. మీ అమ్మ పరిస్థితి చూసుకుంటా కూడా నీకు ఎట్లా ఇది అయిపోతే నాకు అర్థమైతలేదు. మరి పిల్లలు చెప్తే ఫ్రెండ్ పోతుందంట స్కూల్ కి, అది నేర్పించిందేమో. ఉందేమో ఆమె దగ్గర కట్టు ఉందేమో, ఒక కట్టి మీకు పెడతాదేమో. కనీసం హాస్పిటల్ జ్వరం వచ్చిందంటే చూడడానికి ఎవరు రారు. ఇవాళ రేపు ఇవి మేము తెచ్చి కట్టబెట్టి పంపిస్తారు. అమ్మకు తీసుకుపోతుందా? ఆమెకు అది అర్థమైతలేదు చెప్తుంటే. ఫ్రెండ్స్ అంట, ఫ్రెండ్స్ దునియా ఎట్లయితే తెలుసా? నువ్వు ఆడోళ్ళు కూడా అట్లనే తయారయ్యారు, అట్లనే తయారయ్యారు. అమ్మ చూడు బయట దునియా ఎట్లా నడుస్తుందో తెలుస్తారు. పోతే తెలుస్తుంది. నువ్వు లాడ్ చేయబట్టం అంటే ఇగో ఒక్కతే ఉంది కదా పాపం, ఎందుకు దీన్ని బాధ పెట్టడము. ఇప్పుడు దాని కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటుంది. నాకు కొంచెము తృప్తిగా ఉంది, నాదేమో అప్పులకి పోతుంది. దీన్ని ఏమో దాన్ని తెచ్చి పెంచుకోవచ్చమ్మా. పెంచుకుంటున్నా ఆల్రెడీ, పెంచుకుంటున్నా. మండుతున్నట్టుంది. అంటే నీకు కూల్ చేయాలి కదా అదే స్కూల్లో చదవమని చెప్పి. మీరనే చెప్పండి. చెప్పని అవసరం లేదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవసరం లేదు. బుక్ చెప్పిన మాట అదే స్కూల్ కి మన కొట్టన్న పంపకపోతే చూడు. నేను అస్సలు కొట్టినా తిట్టినా చంపినా కూడా చదువుకో.
నార్మల్ చాలు ఎట్లా పోవాలి మెల్లగా తిప్పినందుకు ఈడ వచ్చి ఈడ వచ్చింది మెల్ల అదే చెప్తలేదు ఏమైందా అని ముఖం అంతా ఇట్లా పెట్టుకొని కూర్చుంది ఇది ఇదని చెప్పాల్సిండే అప్పుడే ఎరగొడుతుండే మీరన్నా చెప్పండి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా వీడియో చూసి వాళ్ళు కూడా వస్తారు మరి ఏంది ఎప్పుడు వాళ్ళతో మాట్లాడదులేదు రాణి సిగ్గు లేదా వర్షం మొన్ననే 4 లక్షలు అప్పు తెచ్చిన అప్పు కట్టదా నాకు ఇచ్చిన 4 లక్షలు ఎవరు దావత్కి చేసింది అబ్బో చూసిన వారికి ఎంత పెద్ద మాట అన్నది నాకైతే తెలియదు నేనైతే ఇంట్లో నుంచి నాకు కూడా ఇవన్నీ అనవసరం గైస్ నేను చిన్నపిల్లలకైతే తెలియదు నేను ఒక్క ఆశ గురించి అడిగితే వాళ్ళు 100 మాటలు చెప్తున్నారు నీతులు